మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అనురాధ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎప్పుడు అన్న పదాన్ని ఏమంటారు, అప్పుడప్పుడు అన్న పదాన్ని హిందీలో ఏమంటారు, ఎలా వాటిని సెంటెన్స్ రూపంలో వాడతాము. ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతాను అని అంటాం కదా. సో మరి ఆ ఏదో ఒక రోజున ఏమంటారు, వీటన్నిటిని హిందీలో ఎలా మనము ప్రొనౌన్స్ చేయాలి, సెంటెన్స్లో ఎలా మనం వేరే వాళ్ళతోటి వీటిని ప్రయోగించి మాట్లాడాలి అన్న పదాలు, వాటికి కావాల్సిన పదాలు ఏంటి, అవి ఇంకా వేరే హార్డ్గా ఉంటాయా లేదంటే ఈజీగానే ఉంటాయా, లేదంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నామా, ఇలా మీకు డౌట్ ఉండొచ్చు. అది ఏమన్నది ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. ఏంటి, ఎప్పుడు నువ్వు నన్ను తిడుతూ ఉంటావు అని అంటారు. ఎప్పుడు అంటే ఏంటి, హమేషా. హమేషా అంటే ఎప్పుడు. ఓకే, హమేషా అంటే ఏంటి, ఎప్పుడు. అమ్మ ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటావు, మా ముझे హమేషా डांटती रहती है. సో ఇలా మనము దాన్ని యూజ్ చేస్తాము. ఓకే, ఎప్పుడు నువ్వు ఏదో ఒకటి అంటూ ఉంటావు, ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటావు. హమేషా కుछ ना कुछ बोलते रहते हो. ఎప్పుడు తిండిగోలనేనా, హమేషా ఖానేకి చింత. సో ఇలా మనము వాటిని యూజ్ చేద్దామా. మరి చూడండి, హమేషాకి ఒక సెంటెన్స్ మనము యూజ్ చేస్తున్నాము. ఎప్పుడు తిండిగోల అని అంటాం కదా. సో దాన్ని ఎలా అంటారు, ఫస్ట్ చూడండి తెలుగులో. ఎప్పుడు నీకు తిండిగోల లేదా తిండి పిచ్చి, ఎప్పుడు తింటూ ఉంటాం, ఇలా అంటూ ఉంటాం. దాన్ని మరి హిందీలో ఎలా అంటాము, హమేషా. हमेशा खाने की चिंता है तुमको. हमेशा खाने की చింత, దూసరి చింత नहीं है అంటే వేరే గోల లేదా నీకు, ఎప్పుడు తిండి గోలనేనా అని అంటాము. సో ఇంకొక పదం చూద్దామా. అమ్మ ఎప్పుడు ఏదో ఒకటి అంటుంది. ఓకే, అమ్మ ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఇది సాధారణంగా ప్రతి ఇంట్లో పిల్లలు చెప్పే పదమే, వాక్యం ఇదే. దాన్ని మళ్ళీ హిందీలో ఎలా అంటారు, మా హమేషా कुछ ना कुछ कहते रहती है, कहती है. ओके, माँ हमेशा कुछ ना कुछ कहती है या कहते रहती है. ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటుంది అని అంటాం కదా. సో దాన్ని మనం ఇలా వాడతాము. మేడం మీరు హమే 3 పదాలు చెప్పారు, ఒకటే పదం గురించి చెప్తున్నారు, మరి అప్పుడప్పుడు అనడాన్ని ఏమంటారు అని అంటున్నారా. సో అప్పుడప్పుడు అనడానికి కభీ కభీ, అప్పుడప్పుడు అనడానికి కభీ కభీ. ఓకే, అంటే ఏంటి, అప్పుడప్పుడు. అప్పుడప్పుడు. ఓకే, అప్పుడప్పుడు అనడాన్ని ఏమంటారు, కభీ కభీ అంటాము. నేను అప్పుడప్పుడు నిద్రలో మాట్లాడతాను, దాన్ని ఎలా అనాలి, కభీ కభీ మే నీంద్ మే బాత్ కర్తా హూ. కొంతమందికి అలవాటు ఉంటుంది తెలుసా మీకు, నిద్రలో మాట్లాడుతూ ఉంటారు. పగలంతా చేసింది కూడా కొంతమంది నిద్రలో మాట్లాడుతుంటారు. సో ఆ సెంటెన్స్ని ఎలా చెప్పాలి మనము, అప్పుడప్పుడు నువ్వు నిద్రలో మాట్లాడుతుంటావు అని అనాలి. ఎలా చూడండి, ఫస్ట్ తెలుగులో. అప్పుడప్పుడు నువ్వు నిద్రలో మాట్లాడతావు. అప్పుడప్పుడు నువ్వేం చేస్తావు, నిద్రలో మాట్లాడతావు. సో దాన్ని హిందీలో ఎలా అనాలి, హిందీలో కభీ కభీ తుమ్ नींद में
बात करते हो. కభీ కభీ తుమ్ నీంద్ మే బాత్ కర్తే హో అంటే ఏంటి, అప్పుడప్పుడు నువ్వు నిద్రలో మాట్లాడతావు అని. సో ఇక్కడ మీకు నీంద్కి బదులుగా అప్పుడప్పుడు నువ్వు అరుస్తూ ఉంటావు. ఓకే, అది కభీ కభీ తుమ్ ముజ్ పర్ గుస్సా హోతే హో, చిల్లాతే హో, అప్పుడప్పుడు నువ్వు నా మీద కోప్పడతావు అని చెప్పాలి. అప్పుడేంటి, కభీ కభీ తుమ్ ముజ్ పర్ ముజే డాంట్తే హో అంటే తిడతావు, డాంటనా అంటే తిట్టడం. కభీ కభీ తుమ్ ముజ్సే నారాజ్ హోతే హో, నా మీద అలుగుతావు అప్పుడప్పుడు, అమ్మ నువ్వు నా మీద అలిగావు అని ఇలా మనం చెప్తాం కదా అప్పుడప్పుడు. సో దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేస్తాం, కభీ కభీ తుమ్ ముజ్ పర్ గుస్సా కర్తే హో, నా మీద కోప్పడతావు. కభీ కభీ తుమ్ డాంట్తే హో, అప్పుడప్పుడు నువ్వు నన్ను తిడతావు. ఇలా మనము దాన్ని యూజ్ చేయొచ్చు. సో ఈ రెండు పదాలను మనము ఎలా యూజ్ చేయాలో చూసుకున్నాం కదా. ఏంటి, హమేషా అంటే ఎప్పుడు, ఎప్పుడు నువ్వు ఏదో ఒక పని చేస్తూ ఉంటావు. హమేషా తుమ్ కుచ్ నా కుచ్ కామ్ కర్తే రహతే హో. కభీ కభీ ఎప్పుడు, అప్పుడప్పుడు నువ్వు పని చేస్తావు. సేమ్ చూడండి, ఇక్కడ ఒకటే సెంటెన్స్ని నేను రెండు వేరియేషన్లో చెప్తున్నాను. అప్పుడప్పుడే పని చేస్తావు, కభీ కభీ తుమ్ కామ్ కర్తే హో, హమేషా తుమ్ కామ్ కర్తే హో, ఎప్పుడు నువ్వు పని చేస్తుంటావు. సో దానికి ఆపోజిట్గా ఏంటి, ఎప్పుడో ఒకసారి పని చేస్తుంటుంది కదా, అప్పుడప్పుడు పని చేస్తావు కదా. సో దాన్ని ఏమనాలి, కభీ కభీ తుమ్ కామ్ కర్తే హో, రోజ్ కామ్ నహీ కర్తే హో. సో ఇలా మనం దాన్ని వాడొచ్చు. మీరు మీకు కావాల్సిన సెంటెన్స్ని ఇలా పెట్టేసి ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకొక పదం ఉంది, ఏంటా పదము, కభీనా కభీ, ఎప్పుడన్నా ఒకసారి. ఎప్పుడో ఒకసారి నిన్ను పని చేస్తానని అంటారు కదా, వార్నింగ్ ఇస్తుంటారు, ఎప్పుడో ఒకసారి నువ్వు నాకు దొరుకుతావు, నీ పని చేస్తాను అని అంటాం కదా. సో దాన్ని ఎలా అంటారు చూద్దామా మరి. సో ఇంకొక వర్డ్ ఏంటి, కభీనా కభీ. కభీనా కభీ అంటే ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో ఒకప్పుడు. ఓకే, ఎప్పుడో ఒకప్పుడు. ఓకే, సో ఎప్పుడో ఒకప్పుడు నేను సక్సెస్ అవుతాను, దాన్ని మనము హిందీలో చెప్పాలి. తెలుగులో చూడండి, ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతాను లైఫ్లో అని అంటాము, దాన్ని హిందీలో అనాలి. ఎలా, అది కూడా చూద్దాం. ఏదో ఒక రోజు నేను మీ ఊరు వస్తాను. ఏదో ఒక రోజు నేను మీ ఊరికి వస్తాను అని అనాలి. కభీ నా కభీ మై తుమారే గావ్ ఆऊंगा, ఏదో ఒక రోజు. मैं तुम्हारे गांव आऊंगा. కభీ నా కభీ మై తుమారే గావ్ ఆऊंगा, ఏదో ఒక రోజు మీ ఇంటికి వస్తాను అని అంటాం కదా. సో దాన్ని మనము కభీ నా కభీ అని మనము యూజ్ చేస్తాము. కభీ నా కభీ మై ఎక్ బడా ఆద్మీ బనూంగా, ఏదో ఒక రోజు నేను గొప్పోడిని అవుతాను. కభీ నా కభీ మై మేరే లైఫ్ మే సక్సెస్ హూంగా, నేను నా లైఫ్లో సక్సెస్ అవుతాను, ఏదో ఒక రోజు అవుతాను. అందరూ అవ్వకుండా ఉంటారు, కొంచెం టైం పడుతుంది కదా. సో దానికి మనము ఎప్పుడో ఒక రోజు అనడానికి, ఎప్పుడో ఒకప్పుడు నేను సక్సెస్ అవుతాను, నేను సక్సెస్ అవుతానని చెప్పడానికి, ఎప్పుడో ఒకప్పుడు అనడానికి మనము ఇలాంటి సెంటెన్స్ వాడుతూ ఉంటాం. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీరు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.